వచ్చి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. సూపర్ 6 పథకాలు ఇంకా అమలు కాలేదని విమర్శిస్తున్నారు వైసీపీ నేత. ఏమండి, మేము అధికారం వచ్చిన మరుసటి రోజే మేము పెన్షన్ 4 ఏళ్ళకి పెంచడం జరిగింది. వికలాంగులకైతేనేమి, బెడ్ రిటర్న్ వాళ్ళకైతేనేమి, అదేవిధంగా విడోస్కి అయితేనేమి, ఎవరికైతేనేమి మేము పెన్షన్ ఒక్కసారిగా మా బాబు గారు మేము ఇచ్చిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 మేము ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు 5 ఏళ్లలో మీరు 250 పెంచుకుంటా. మీరు 5 ఏళ్ళలో మీరు ఇచ్చింది 1,000 రూపాయలు మాత్రమే. ఒకటి. రెండవది, మేము సూపర్ 6 పథకంలో సంవత్సరానికి 3 సిలిండర్లు, అది మేము ఆ పథకం ఆల్రెడీ మొదలుపెట్టాము, ఆల్రెడీ జరుగుతూ ఉంది. రేపు రానున్న రోజుల్లో ఆగస్టు 15కి ఉచిత మహిళా బస్సు, అదొకటి. తర్వాత రైతు అన్నదాత సుఖీభవ అయితేనేమి, తర్వాత తల్లికి వందనం కింద 15,000 అయితేనేమి, ఇవి 2 ఈ నెల వచ్చే నెలలో 2 జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు మేము పథకాలే కాకుండా మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి కనుక చూస్తే అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో ఏ రోడ్డు మీదైనా ఒక్క తట్టె మట్టి వేసిన పాపం లేదు. అట్లాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మీరు వచ్చిన మరుసటి నెల నుంచే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేకుండా పూడ్చడం జరిగింది. ఒక పక్కన అమరావతి అభివృద్ధి పరిగెడుతూ ఉంది. మేము మాత్రము వచ్చే 5 ఏళ్ళు మా టార్గెట్ అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందే రాష్ట్రంగా పెట్టాలనేది మా బాబు గారి యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ విధంగా మేము కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది.